మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంక్షాపూర్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీలో జోన్ లెవెల్లో సైన్స్ ఫేర్ను సెక్రటరీ నవీన్ నికోలిసస్ ఐసెస్తో కలిసి సైన్స్ ఫేర్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ ఫేర్ నిర్వహించడం వల్ల విద్యార్థులతో శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతుందన్నారు. పాఠశాల గదిలో విజ్ఞానంతో పాటు మానవ విలువలు కూడా పెరుగుతాయని, సమాజ అభివృద్ధితో శాస్త్రీయ దృక్పథం కీలక పాత్ర పోషించిందని, వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల ఆలోచనలు మెరుగుపడతాయని తెలియజేశారు. వాళ్ళకి స్టేట్ లెవెల్లో కూడా ఒక యాన్యువల్ అకాడమిక్ ఈవెంట్ మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ స్కూల్లో యాన్యువల్ అకాడమిక్ ఈవెంట్ రినైజాన్స్ ప్రోగ్రామ్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మన స్కూల్స్లో ఉన్న పిల్లలు రీజనల్ లెవెల్లో మంచిగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ స్టేట్ ఈవెంట్లో వచ్చి ఈరోజు పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ సెలవులకు బిఫోరే చేసినట్లయితే ఈవెంట్ అయిపోయినాక పిల్లలు ఇంటికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ సెంట్రలీ లొకేటెడ్ ఉన్న స్కూల్లో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా ఈ మధ్యనే మనము 5th క్లాస్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేసినాం. ఇంకా కూడా ఆపర్చునిటీ ఉంది. ఆల్రెడీ 1,00,000 పైన అప్లికేషన్లు వచ్చినాయి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్కూల్స్ అన్నిటి కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినాం 16 దాకా, 20 దాకా. సో tswreis.ac.in మీరు గూగుల్లో చేస్తే వచ్చేస్తుంది. అండ్ అన్ని పోస్టర్స్ ఇవన్నీ కూడా ఈవెన్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్కి అన్నిటి కూడా పంపడం జరిగింది. సో దాంట్లో కూడా ఆల్రెడీ 1,00,000 పైన అప్లికేషన్లు వచ్చినాయి. డేట్ ఎక్స్టెండ్ చేసినాం కాబట్టి ఇంకా అప్లై చేయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు సిఓఈలు కూడా ఉన్నాయి, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లు ఉన్నాయి. అవి కూడా మనము 16 డేట్ దాకా డేట్ ఎక్స్టెండ్ చేసినాం. సిఓఈలు అంటే మనము NIT నీట్ కోచింగ్ ఇస్తాం. అందులో ఇంటర్లో 10th పాస్ అయిన. Very impressed with how they've organized it. It is an honor and pleasure to be here, and it's my childhood dream to be a judge for such an initiative. And 5 years ago మేము చేసిన కృషి ఇంకా హార్డ్ వర్క్ అవుట్కమ్ ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. అవునండి, నేను నా స్కూల్ టైంలోనే చాలా ఐ వెంట్ యాజ్ అ డెలిగేట్, ఐ వాజ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆల్సో. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల CHSS వాళ్ళు నన్ను తీసుకున్నారు. ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక థింక్ ట్యాంక్ రమేష్ సార్ అనే సార్ నన్ను తీసుకోవడం జరిగింది. సార్ నన్ను ఇది ఇంప్లిమెంట్ చేద్దాం ఎట్లా అనేసి ఇట్లా ట్రైనింగ్ ఇచ్చాము 5 years ago, 2019 అనుకుంటా. సో దాని తర్వాత దెన్ వి ఆల్ లాస్ట్ కాంటాక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ జార్జ్ సార్ అనే ఒక సార్ మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇట్లా MUN హోస్ట్ చేస్తున్నాం, మీరు చేసిన దాన్ని చూడండి, జడ్జ్ చేయండి అనేది చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హౌ ఇట్ హాస్ కమ్ అవుట్. థ్యాంక్ యూ.